హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీ అందరూ బాగున్నారు నా దేవుని నేనైతే కోరుకుంటున్నాను. మీరు చూస్తున్నది మన తోటలో ఉన్నటువంటి పుదీనా మొక్క. ఈ పుదీనా మొక్క చాలా అందంగా ఉందన్నమాట. చాలా ఫ్రెష్గా ఉంది, చాలా నిగనిగలాడుతూ ఉంది. ఇంతకుముందు కూడా మన ఇంట్లో ఈ పుదీనా మొక్క అయితే ఉంది. ఎక్కడ చూసినా కుప్పలు కుప్పలుగా కుచ్చులు కుచ్చుగా వచ్చేది. తెంపి పుదీనా చట్నీ చేయడానికి నాకే మా ఇన్నిసార్లు పుదీనా పచ్చడి చేస్తావే అని మా పిల్లలు నన్ను అంటూ ఉండేవాళ్ళు. నాకు కూడా తెంపి పచ్చడి చేయాలనిపించినప్పుడల్లా భయం వేస్తూ ఉండేది. మా పిల్లలు మళ్ళీ అలా అంటారేమో అని చెప్పేసి గ్రీన్ చట్నీ అంటారు కదా మా పిల్లలు ఈ పుదీనా చట్నీని. కానీ ఈసారి మనకి ఎక్కువ పుదీనా అనేది లేకుండా ఇప్పుడు మీడియంగా మనం సరిపోయినంత పుదీనా వచ్చేస్తుంది. మనం ఏ నాన్ వెజ్ వంటలకైనా, ఎలాంటి పప్పుకైనా, చారుకైనా, చట్నీకైనా ఈ పుదీనా మన ఇంట్లో ఉంది కాబట్టి అప్పటికప్పుడు తెంపుకెళ్ళి వాడుకుంటూ ఉంటాము. అయితే ఈ పుదీనా అనేది తెంపకపోవడం వల్ల దీని మీద ఒక పేనుబంకలాగా వచ్చేసి, ముడతలాగా వచ్చేసి ఆకు అనేది అంతా ఖరాబ్ అయిపోతుంటుంది. మనం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తెంపేస్తూ ఉంటే ఈ పుదీనా చాలా మంచిగా తయారవుతూ ఉంటుంది. ఫ్రెండ్స్, ఏదైనా అంతే, మనం వాడితేనే మంచిగా ఉంటుంది. వాడకపోతే ఇనుమైతే తుప్పు పట్టిపోతుంది, ఇంకా వేరే ఏదైనా కరిగిపోతున్నట్టు చేస్తూ ఉంటుంది అన్నమాట. బట్టలు కూడా అంతే, పెట్టెలో పెట్టేసి పెట్టె చిక్కుడు పట్టేస్తాయి అంటారు కదా, ఏదైనా అంతే ఫ్రెండ్స్.